ఇమాజిన్ రిలీజ్కి ఒక 5 minutes మాత్రమే టైం ఉంది అండ్ రిగ్రెషన్ సూట్లో ఒక 100 టెస్ట్ కేసెస్ ఉంటే 70 పాస్ అయ్యాయి, రిమైనింగ్ 30 ఫెయిల్ అయ్యాయి. సో ఈ సిచ్యువేషన్లో నీ అప్రోచ్ ఏంటి? ఈ క్వశ్చన్ నన్ను గోల్డ్మెన్ సాక్స్లో సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో అడిగారు. సో మెయిన్గా ఏమంటే ఇక్కడ టైం మేనేజ్మెంట్ చూడడానికి వాళ్ళు చూస్తారనమాట. సో హై ప్రెషర్ సిచ్యువేషన్లో టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూస్తారు. సో నేనైతే రిస్క్ బేస్డ్ టెస్టింగ్ ఫాలో అవుతాను. హై రిస్క్ ఏరియాస్ అన్ని కవర్ అయ్యాయా లేదా అని చూస్తాను అండ్ క్రిటికల్ బిజినెస్ ఫ్లోస్ అన్ని పాస్ అయ్యాయా కవర్ అయ్యాయా లేదా అండ్ హై ప్రయారిటీ రేస్ కేసెస్ అన్ని పాస్ అయ్యాయా లేదా అని చూస్తాను అని చెప్పాను. ఆమె దానికి ఫాలోఅప్గా లైక్ ట్యాక్స్ ఏం లేవు అండ్ ప్రియారిటీ కూడా ఏం మెన్షన్ చేయలేదు టెస్ట్ కేస్కి. అప్పుడు ఎలా చూస్తూ ఉంటుంది. సో నాకైతే ఐల్ ఇంపాసిబుల్ అనిపించింది. బికాస్ రిగ్రెషన్ అంటేనే ఒక 3 days ముందు నుంచి స్టార్ట్ చేస్తాం అండ్ విత్ ఇన్ ద 5 minutes మళ్ళీ ట్యాక్స్ ఏం లేవు, ప్రియారిటీ ఏం లేదని చెప్పింది అనమాట. సో నేనైతే ఈ రిస్క్ మొత్తం నా లైక్ టీమ్ లీడర్ అండ్ మేనేజర్తో కమ్యూనికేట్ చేసి స్టేక్ హోల్డర్ ఆర్పిఓకి ముందే ఇన్ఫార్మ్ చేస్తాం, రిలీజ్కి ముందే ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పాను. ఆమె సాటిస్ఫై అయినట్టు అనిపించలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నన్ను నెక్స్ట్ రౌండ్కి అయితే ప్రాసెస్ చేసింది. సో ఈ క్వశ్చన్కి ఆ సిచ్యువేషన్కి మీ ఇన్పుట్స్ ఏంటి ఆర్ మీ అప్రోచ్ ఏంటి? ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ సో మచ్.